బాబు సేఫ్టీ లేకుండా పని చేస్తాం. సేఫ్టీ సర్టిఫికేట్ అలా చేస్తానే బాగుంటుంది. కాలు గట్టిగా దాని పడాలి. పెట్టు. రెడీ. ఒక 1 ఎకరం ఉంటుంది. మనం ఇక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మన లోకల్గా ఫార్మర్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడతాం. సూర్రావు సత్యబాబు ఇప్పుడు చూడు, ఇప్పుడు వచ్చేసాయి. రాయలరా సత్యబాబు. చెప్పండియ్యా. సత్యబాబు, ఇన్నాళ్ళు నీ కష్టానికి మంచి బేరం తీసుకొచ్చానయ్యా. ఏం లేదు, దీనికి నీ పొలంలో ఉన్న మొక్కలు కావాలంట అమ్మడానికి. ఇవి మా తరాల నుంచి వస్తున్న మొక్కలంటే ఎన్నాళ్ళయ్యా అలాగా వ్యవసాయం చేస్తావు? మీ అమ్మాయి ఒకటి ఉంది, మీ అమ్మాయి స్కూల్ ఫీజు అవి కట్టాలి కదా. నీ అప్పులు తీర్చడానికి మీ అమ్మాయి స్కూల్ ఫీజు కట్టడానికి మంచి బేరం తీసుకొచ్చాను. మీరు చెప్పింది రైటే, కానీ మాకు మరి ఇదే జీవనాధారం. వీటిని కొట్టుకుంటే మేము ఎలా బతుకుతూ ఉంటాం? చూడు సత్యబాబు, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తావు, నీకు డబ్బులు వస్తున్నాయా? లేదు కదా. నాకు ఈ భూమి అమ్మే, నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను. నాకు ఇది అమ్మే, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తే నీ కూతురు చదివించుకో. సరే సరేనయ్యా, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి అలా చేస్తాను. మన మొక్కలు ఉన్నాయి కదా, ఈ చెట్లన్నీ కొట్టేస్తే మనకే డబ్బులు ఇస్తారు. దానికోసం అడిగితే మనకి పిల్లలకు వస్తుంది. మనం ఇలా ఎన్నాలి పని చేయడం మంచి ఆదాయం కంటే ఒకసారి అమ్ముకుంటే ఆదాయం ఆలోచించాం. ఎందుకంటే మనకి వేరే దారి లేదు. ఏం చేయడం ఏంటమ్మా, మనకి మంచి బేరం ఒకటి ఉంది. అందుకే ఈ చెట్లు, మనం ఆ చెట్లు అమ్మేస్తే మన తరతరాలు డబ్బు గురించి ఆశపడి ఇది మనకి ఇచ్చిన ఆస్తి అమ్మేసుకుంటాం. ఎక్కడ మనకి ఒక వ్యాపారవేత్త చికెన్ ధరకి మొక్క ఇస్తానన్నాడమ్మా. దానికోసం అని చెప్పి చెట్లన్నీ నరికేసి ఇది చాలా తప్పు నాన్న, మంచిది కూడా కాదు మనకి. భవిష్యత్తు కోసమే కదమ్మా. నాన్న, ఈ చెట్లు పల్లే కదా మనం తింటూ వచ్చాము ఈ రోజుల్లో. మనకి ఏంటి నాన్న, ఇది చాలా తప్పు నాన్న. ఈ కాలేజ్లో కూడా నేర్చుకున్నాను చూడండి. ఎప్పుడైనా ఒక చెట్టుతో మొదలవుతుంది, అలా మనం చెట్లన్నీ తీసేస్తాం, పొలాలన్నీ పోతాయి, మొత్తం నాశనం అయిపోతుంది నాన్న. చెట్లు ఉంటేనే కదా మనకి నీరు, మంచి నీడ అన్నీ వస్తాయి. ఇవి లేకపోతే మనం ఎలా నాన్న ఉండగలం? తప్పు నాన్న, చాలా తప్పు నాన్న. ఆలోచించండి ఒకసారి. నాకైతే ఇది ఇష్టం నాన్న, వద్దు నాన్న. నీకేం తెలియదు కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చో. మీరంతే నాన్న, నేను చెప్పిన మాటలు ఎప్పుడు వినను. చూసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా నవ్వుతాం వస్తుంది. ఓకే అన్న, మొత్తం తీసేసావా? మొత్తం తీస్తానమ్మా. ఎంత బేగా ఎంత వేగంగా వస్తుంది? ఎలా వేసవి కాలం కదా నాన్న, బేగ పంపించేశారు. ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది బాగా. మీరు ఎలా ఉంటున్నారు నాన్న ఈ ఎండలో? సరే ఒక అరగంట నిలబడు, ఇద్దరం కలిపి ఇంటికి వెళ్ళిపోతాం. సరే నాన్న, అక్కడ ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఉంటాను నేను. సరే బాంపట్ మీద పడిపోగలదు. అబ్బా నన్ను పడేసి వచ్చేయి మా తల్లి. లేపండి మా అమ్మాయికి ఏమైందండి? ఉండండి, బీపీ చూసి చెప్తాను. ఏమీ లేదండి, మీ పాప ఎండ ఎక్కువగా ఉండడంలో హీట్ స్ట్రోక్ వచ్చి మొహం తిరిగి పడిపోయారు. పర్వాలేదండి. పర్వాలేదు, కొద్దిగా ఫ్లూయిడ్స్ ఇవి ఎక్కిస్తే, లిక్విడ్స్ అవి ఇస్తే సరిపోతుంది. అమ్మా, ఏమైంది? ఎండ దెబ్బకి పలుదీలు పడిపోయావమ్మా. డాక్టర్ గారు చూసారు, ఏం పర్లేదని చెప్పారు.
అమ్మ లేదా? అమ్మ ఇంటి దగ్గర ఉందమ్మా, వస్తుంది అమ్మ వస్తుంది. ముందే చెప్పాను కదా నాన్న, చెట్లు ఏమన్నారు కొద్దా అని. ఇదేనా నా భవిష్యత్తు కోరుకునేది? ఇదేనా మీరు నా గురించి కోరుకునేది? ఏమన్నా చూసాను కదా నాన్న, మనకేమైందో చెప్పాను కదా, నువ్వు చెట్లు మాట్లాడుతున్నా నరకొద్దని. చూశారు కదా, చెట్లు నరకడంలోనే మీరు చెట్లు ఓన్లీ ఒక సంపదగానే అనుకుంటారు, కానీ చెట్లు ఏంటంటే ప్రశాంతమైన గాలి, చల్లదనాన్ని అన్ని ప్రాణులకి కూడా రక్షణగా ఇస్తాయి అన్నమాట. ఆ చెట్లు మీరు ఒక సంపాదనగా చూసి అట్లా నరికేయడంలోనే ఇప్పుడు ఎండకి ఈ వేడికి మీ పాప ఈ విధంగా స్పృహ తప్పి పడిపోయింది. ఓకే అందుకే చెట్లు నాటించాలి, పచ్చదనాన్ని కాపాడాలి. ఓకే.